తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లడంతో చిన్న హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో చిన్న హీరోల మీద కూడా వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఫ్లాప్ అయిందా నిర్మాతలు అడ్రస్ లేకుండా పోతారు. ఒకవేళ సక్సెస్ అయినా అంత బడ్జెట్ కలెక్ట్ చేసే సత్తా చిన్న హీరోలకుందా? ఒకప్పుడు స్టార్ హీరోలు, పెద్ద హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. మొన్నీ మధ్య రామ్ కూడా డబుల్ స్మార్ట్ 60 కోట్లు ఖర్చు పెడితే కనీసం 15 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అయినా సరే చిన్న హీరోలు ఏ మాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్ గా నాగ్ చైతన్య కెరీర్ లో 30 నుంచి 40 కోట్లకు మించి బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కలేదు. అలాంటిది తండేల్ మూవీ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి 1000 మంది డాన్సర్స్ తో 3 కోట్ల బడ్జెట్ తో పాట షూట్ చేసింది టీం. అసలే నాగ్ చైతన్యకి హిట్ ట్రాక్ అంతగా లేదు. అందుకే ఇంత బడ్జెట్ పెట్టడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. 4-5 ఏళ్లుగా సోటో హిట్ లేని వరుణ్ తేజ్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో మట్కా మూవీ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కి 50 కోట్ల కలెక్షన్సే లేవు. అలాంటిది అంత బడ్జెట్ తో సినిమాలు చేయడం రిస్క్ అన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే 15 కోట్లతో భారీగా సెట్లు వేసి షూట్ చేస్తున్నారు కరుణ్ కుమార్ అండ్ టీం. బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఉన్న వరుణ్ తేజ్ 50 కోట్లు ఎలా రికవర్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అప్పుడెప్పుడో కోవిడ్ లో వచ్చిన రంగ్ దే సినిమా తర్వాత ఏ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకొని నితిన్ కూడా 50 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల కాంబినేషన్ లో శ్రీలీల, నితిన్ జంటగా చేస్తున్న రాబిన్ హుడ్ కి మైత్రి మూవీస్ గట్టిగా స్పెండ్ చేస్తోంది. కంటెంట్ బాగుంది కాబట్టే అంత పెడుతున్నామని చెబుతున్నా నిజంగా కంటెంట్ బాగున్నా నితిన్ 50 కోట్లు రాబట్టగలడా అంటూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. సినిమా అటూ ఇటైతే కష్టమని స్టార్ హీరోలే ఆచితూచి బడ్జెట్ పెట్టుకుంటుంటే గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం కూడా ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కార్ సినిమా 20 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిన్న హీరోల సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టి నిర్మాతల్ని సేవ్ చేస్తాయో చూడాలి.